హాయ్ అందరికీ. బేకరీలో కానీ చిప్స్ షాపుల్లో కానీ దొరికే కరకరలాడే రుచికరమైన చకోడీలను మనమే మన ఇంట్లో హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగానో చూద్దాం. దీనికోసం స్టవ్ను ఆన్ చేసి స్టవ్పై మందంగా ఉన్న బౌల్ను ఉంచి దీనిలో 1½ గ్లాస్ వాటర్ను యాడ్ చేయాలి. ఈ వాటర్ హీట్ ఎక్కే క్రమంలో ఈ వాటర్ లోపలికి 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ మన బటర్ని కానీ యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. దీనికోసం 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ను, 1/2 గ్లాస్ మైదాను రెండింటిని బాగా కలిపి ఈ మరుగుతున్న నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి దానిపై మూతను ఉంచి చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీనికి కొద్దిగా అవసరమైతే వాటర్ను చల్లుకొని మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితే ఈజీగా మనకు సులభంగా చకోడీలు తయారు చేయొచ్చు. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మన చపాతీలు చేసే పీట పైన పొడవుగా నేను చూపిస్తున్న విధంగా తయారు చేసి చకోడీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయితో మాత్రమే కాకుండా ఇంకా తొందరగా కావాలంటే మన జంతికల పీట ఉంటుంది కదా, ఆ జంతికల పీట సహాయంతో కూడా మనం ఈ చకోడీలను తయారు చేసుకోవచ్చు. జంతికల పీట లోపల కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పెద్ద రంధ్రాలు ఉండే ప్లేట్ను దాంట్లో వేసి పిండిని దాంట్లో ఉంచి మనము సన్నటి పొడవుగా ఉండే ఈ జంతికలను ముందుగా ప్రిపేర్ చేసుకొని వాటిని మనం రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మనము చకోడీలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చకోడీలను మనము స్టవ్ పైన ఆయిల్ను ఉంచి ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ జంతికలను కానీ చకోడీలను కానీ దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచి ఆ చకోడీలు మొత్తం బాగా వేగేలా చూసుకోవాలి. ఈ చకోడీలు వేగిన తర్వాత మనము తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తం చకోడీలను మనము ప్రిపేర్ చేసుకోవాలి. అంతే కరకరలాడే రుచికరమైన టేస్టీగా ఉండే జంతికలు తయారు.